ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది టీడీపీ. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సిఆర్డీఏ అధికారులు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందని కక్షగట్టి మరీ ఈ ధ్వంసరచనకు పూనుకున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఏపీని మరో బీహార్లా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఏలూరు జిల్లా చింతలపూడి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కంభం విజయరాజు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల సంస్కృతిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చివేస్తారని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అంటున్న విజయరాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం కూల్చివేతలతోనే మరోసారి కక్ష సాధింపు తెరలేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? సెంట్రల్ కార్యాలయం ఆల్రెడీ కోర్టుకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తీసుకునే ప్రయత్నం చేశారు, అక్కడ కట్టుకుంటున్నారు. అలాంటిది కక్ష సాధింపుగా బుల్డోజర్లు తీసుకెళ్లి ఇలాంటి కూల్చివేతలు చేపట్టారు. ఏం చూస్తారు అసలు? ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఈ చర్యను ఖండిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఎలా బుల్డోజర్లు ప్రొక్లైన్లు పెట్టి కూల్చివేయటం, పైగా కోర్టు ఆదేశాలని ధిక్కరిస్తూ కూల్చివేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు మంచివి కావని మేము గతంలోంచి చెప్తూనే వచ్చాం. ఇంతకుముందు ఎలక్షన్లో వాళ్ళు గెలిచిన తర్వాత, ప్రజలు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ముఖ్యంగా తెలుగుదేశము కూటమి ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేశారు, ప్రజల మీద ఎలా దాడులు జరిపారో, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసిన సంగతి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాడి సంఘటనలో అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాగా గాయపడ్డారు. ఇవన్నీ మేము ఖండిస్తూ ఆందోళన చేస్తూ వచ్చాం. ఈరోజు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్నే కూల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచివి కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, మరి ఆయన కూడా ఇలాంటి చర్యల్ని చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అతి త్వరలోనే మీ ప్రభుత్వాన్ని కూడా ఇలాగ ప్రజలు కూల్చేస్తారని మేము తప్పకుండా హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఇలాంటి చర్యలు మంచివి కాదని మేము ఈ చర్యను దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నాం. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే కనుక అటు వెళ్ళే దారి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ ఇటు పార్టీ ఆఫీస్ సంబంధించి వచ్చే దారిలో ఉందని చెప్పని చూసి వరవలేక ఇలాంటి చేశారనుకోవచ్చు. ఏం చూస్తారా? ఇది ప్రత్యేకంగా వారవలేకే. ఎందుకంటే డైలీ ఆ దారిలో నుంచే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేయాలి కాబట్టి ఆ దారిలో చక్కని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఉండటం అనేది వాళ్ళు ఓర్చుకోలేక చేసిన కార్యక్రమం అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది, మాకు కూడా అర్థమైంది. ముఖ్యంగా ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఈ కూల్చివేత కార్యక్రమాన్ని ప్రజలు అయితే హర్షించరు, ఎవరు హర్షించరు. సంక్షేమం అంటే ప్రజలకు అమలు చేసే విధంగా ఉండాలి, అంతేగాని పార్టీ కార్యాలయాలు వ్యక్తులు టార్గెట్ చేసుకుంటే ఇలా కక్ష సాధింపు చేపట్టడం ఏం చూస్తారు చంద్రబాబు నాయుడు? ఈ చర్యలన్నీ చూస్తే ఎలా ఉన్నాయంటే ప్రజలందరూ ఎందుకు ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ బాధపడే పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా ప్రజలందరూ అసలు మేము ఎందుకు వేసామా ఇలాంటి పరిస్థితి, మాకేదో మేలు జరిగిద్ది, సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అని చెప్పి ప్రజలు ఓట్లు వేసిన మాట నిజమే. కానీ బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని ఇలా దాడులు చేస్తూ ఇలా మరి పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని దౌర్జన్యంగా అఘాయిత్యాలు చేస్తూ పార్టీ ఆఫీసుల మీద, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఈరోజు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసునే ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ప్రజలైతే ఎవరు హర్షించరు. తప్పని గుణపాఠం ప్రజలు చెప్తారని నేను నమ్ముతున్నాను. చూడొచ్చు, పూర్తిలో కూడా చూస్తే కనుక అధికారం చేపట్టినట్టు నుంచి కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మరేపు ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాలు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో, సచివాలయాలు వీటిపై దాడులు చేస్తూ వచ్చినటువంటి వారు కూడా ఈరోజు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంపైనే పూర్తిగా కూల్చివేతలు చేపట్టారని చెప్పి దీన్ని అయితే తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్నారు. చూస్తే కనుక చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూలిపోవటానికి కూడా ఇలాంటి చర్యలు నాందిగా నిలుస్తాయని చెప్పి కూడా ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.